హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఫిఫ్త్ లెసన్ అయినటువంటి ఎయిత్ క్లాస్ తెలుగులో 5వ పాఠం శతక సుధా నేర్చుకుందామండి. ఇది మనము శతక కవులు దాదాపుగా మనము దీంట్లో ఎనిమిది ఎనిమిది కవుల గురించి నేర్చుకుంటున్నాం. ఒకసారి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చదవండి, ఆలోచించండి, చెప్పండి ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక పద్యం ఇచ్చారు. దాంట్లో శ్రీ యాదగిరి ఎవరు శ్రీ యాదగిరీంద్ర శతకం ఇచ్చారు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలు కూడా మీరు ఒక్కసారి చూడండి. ఓకే, మనం డైరెక్ట్ పాఠం ఉద్దేశం చూసినట్లయితే ఇక్కడ శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. ఓకే, శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే. ఇవన్నీ కూడా మీకు నచ్చకపోతే చేయకండి. ఎందుకంటే మేము కంటెంట్ అనేది జెన్యూన్గా ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్ ఆధారితంగానే ఇస్తున్నాం. మన దగ్గర సైన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి, అలాగే మనకు సోషల్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి చూడండి. సైన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు 7th క్లాస్. 8th క్లాస్ అనేది ఆఫ్టర్ టెట్ అనేది మేము ప్రారంభిస్తాం. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. మీరు ఒక్కసారి లింకు కింద నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఓకే, పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకం అంటే ఏంటిది? 100 పద్యాలు కలది. కానీ ఏంటిది? 108 ఏంటిది? 108 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. ఏముంటుందట? మకుటం ఉంటుంది. తర్వాత పద్యం చివరి పదం కానీ పాదం కానీ లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని అర్థం. మకుటం అంటే కిరీటం అని అర్థం. ఇది అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది శతకం అంటే ఏంటి, 100 పద్యాలు అంటే ఇది డిఎస్సిలో అడిగారండి. అలాగే టెట్ 2025లో అడిగినటువంటి ఈ రెండిట్లో అడిగినటువంటి క్వశ్చన్ అన్నట్టు శతకం అంటే ఏంటిది అనేది. ఓకే, శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ బకవారాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. వీటికి సంబంధించి ఇవి మాత్రమే ఈ శతకం ఈ పాఠంలో ఉంటాయి. ఓకేనా అండి? నెక్స్ట్ మనం ఇక్కడ కవి పరిచయాలు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. నారాయణ శతకం చూద్దాం. నారాయణ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. ఏంటిదట? నారాయణ అనేటువంటి మకుటం. ఓకే, మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ నారాయణ అనేటువంటి మకుటం అని రాసుకోండి. నారాయణ శతకం నేను నోట్స్ కూడా మేకింగ్ ఎట్లా చేయాలో కూడా చెప్పేస్తా. నారాయణ శతకం రాసుకున్నారా హెడ్డింగ్? దాని కింద నారాయణ మకుటం అని రాసుకోండి. తర్వాత ఇంకేం రాయకండి ఇక. ఓకే, నెక్స్ట్ నేను చెప్తా. ఓకే, దీనిని పోతన రాశాడు. ఓకే, ఎవరు? పోతన. దీని యొక్క కవి పక్కన 2 చుక్కలు పెట్టి పోతన అని రాయండి. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఈ బమ్మెర అనేది కింద మీరు ఏమేమి రాయండి అంటే బమ్మెర ఏంటిది బ్రాకెట్లో వరంగల్ అని రాసుకోండి. ఓకే, 3 పాయింట్లు అయినాయి. 1 2 3. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. ఆ 3 కూడా ఇట్లా రాసుకోండి. ఓకే, ఇగో ఇది అయిపోయింది దీనికి సంబంధించినటువంటి. ఒకసారి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏంటిది చూసినట్లయితే నారాయణ శతకం ఎవరు రాశారు? పోతన రాసిండు. ఏ మకుటం ఉంటుంది? నారాయణ. అతను ఎక్కడ? బ్రహ్మెరవాసి. ఎక్కడ? మనకు వరంగల్ జిల్లా. ఓకే, తర్వాత అతని యొక్క 3 రచనలు రాసిండు కదా. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం. అంతే, గివ్వే. ఇంకా మళ్ళీ నువ్వు టెక్స్ట్ బుక్ ముట్టుడు అవసరం లేదు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చిత్త శతకం అనేది హెడ్డింగ్ పెట్టుకోండి. శ్రీపతి భాస్కర కవి ఇతని రాసిండు.
ఫస్ట్ మీరేం రాయాలి, భాస్కర కవి అని రాసుకోండి. నెక్స్ట్ చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు, చిత్తమా అని రాయండి. ఓకే. నెక్స్ట్ ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకులు అభిప్రాయం. ఈ 2 పాయింట్లు ఇనాఫ్. ఓకే. చిత్తశతకం, శ్రీపతి భాస్కర కవి, చిత్తమ, ఇవి 2 పాయింట్లు ఇనాఫ్. ఓకే. మీకు అర్థం అవుతుంది అని నేను అనుకుంటున్నా. అర్థమవుతే లైక్ కొట్టండి, కాకపోతే స్కిప్ కొట్టేయండి వీడియోని. ఓకే. నెక్స్ట్ భాస్కర శతకం చూద్దాం. భాస్కర శతకం అని హెడ్డింగ్ రాసేయండి. మారద వెంకయ్య కవి. ఓకే, మారద వెంకయ్య. నెక్స్ట్ భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఏ మకుటం? భాస్కర. ఓకే. నంబర్ 1 మారద వెంకయ్య, నంబర్ 2 భాస్కర. హెడ్డింగ్ వచ్చేసి భాస్కర శతకం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనము. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి 2వ పాదాలలో ఒక నీతిని చెప్పి తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. ఇక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు 3rd పాయింట్ రాసుకోండి. అంటే ఇది మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, ఇట్లా అయిపోయిందా? నెక్స్ట్ మనము దాశరథి కరుణాపయోనిధి అనే మకుటం ఉంటుంది. ఇక్కడ ఎవరికి? మనకు కంచెర్ల గోపన్న రాసిండి కదా దాశరథి శతకం హెడ్డింగ్ పెట్టుకోండి. కంచెర్ల గోపన్న భక్త రామదాసు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కూడా రాసుకోండి. తర్వాత ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటం రాశాడు. ఇక్కడ మకుటం రాసుకోండి. అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునికి అనేక కీర్తనలు రాశాడు. ఎవరికి? శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. ఎవరికి అంకితం ఇచ్చారు అనేది కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనకు చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంటే. నెక్స్ట్ మనకు నరసింహ శతకం చూద్దాం. నరసింహ శతకం రాసుకోండి. దీంట్లో 2022లో అడిగినటువంటి క్వశ్చన్ ఉంది, 2023లో అడిగినటువంటి క్వశ్చన్ ఉంది, 2024లో అడిగారు, 2025లో అడిగారు. చూడండి ఎట్లా అడిగారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నరసింహ శతకం. ఎవడియో దాంట్లో మాత్రం ఎక్కడో మాత్రం అది పడుతుంది బిట్టు, జాగ్రత్త. ఓకే. నెక్స్ట్ నరసింహ శతకం అనే హెడ్డింగ్ పెట్టేసారు కదా. ఓకే, చూద్దాం. ఈ శతకకర్త కాకుత్స్యం శేషప్ప కవి. ఎవరు? కాకుత్స్యం శేషప్ప కవి. మీకు అర్థం కావడానికి మీరు శేషప్ప కవి అని రాసుకోండి. పూర్తిగా రాసుకుంటే ఏం తప్పులేదు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. ధర్మపురి అనగానే మనకు లక్ష్మీ నరసింహస్వామి గుర్తుకు రావాలి. ధర్మపురిలో పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ ఇసుక స్తంభం ఉంది. వేదవ్యాసుడు, ఏమిటిది మనకు సరస్వతి, ఇవన్నీ కూడా గోదావరి నది ఒడ్డునే ఉంది ధర్మపురి, సరస్వతి. ఈ నిన్న అయిపోయినటువంటి పుష్కరాలు, కాళేశ్వరం, శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం. అక్కడ ఒకే మంటంపై 2 లింగాలు ఉంటాయి. ఒకటి మన ముక్తేశ్వరుడు శివుడిది, తర్వాత యముడు. ఓకే, యమధర్మరాజు ఇద్దరిది ఉంటాయి. మొన్ననే మనకు పుష్కరాలు అయిపోయినాయి. ఓకేనా. తర్వాత చూద్దాం. దుష్ట సంహార నరసింహ దురిత దురా అనే మకుటంతో రాశాడు. ఏమిటిది? ఆయన పద్యాలను రాసిండు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఎవరికి అంకితం? శ్రీరామదాసు. ఎవరికి? అతని కీర్తనలు ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శ్రీరామచంద్రుడికి. ఇక్కడ శేషప్ప కవి ఎవరికి ఇచ్చారు? తన జీవితాన్నే ఇచ్చాడు. కీర్తనలను కాదు, రచనలు కాదు, పద్యాలు కాదు, తన జీవితాన్నే అంకితం ఇచ్చినటువంటి మనకు శేషప్ప కవి శ్రీ ధర్మపురి ఎవరు? నరసింహస్వామికి ఇచ్చారు. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి, రామాయణం మొదలగు రచనలు చేశాడు. నరహరి, నృకేసరి చాలా 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 ఇంపార్టెంట్.
ఇది బిట్టు పడుతుంది, జాగ్రత్త. ఓకే, ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ మనం విశ్వకర్మ శతకంలో వెళ్ళిపోదాం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామ సింహాకవి విశ్వకర్మ శతకాన్ని రాశారు. ఎవరు రాశారు? పండిత రామ సింహాకవి రాసిండు. ఏ శతకం? విశ్వకర్మ శతకం. ఓకే, ఏ మకుటంతో? విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పద్యాలను శతకాన్ని రాశాడు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అంటే మనకు ప్లేసెస్ అనేవి తక్కువ, 1, 2 అడుగుతారు. అది కూడా ఎవరికో తగులుతుంది, దురదృష్టం. ఓకే, అయినా మీరు నేర్చుకోండి, ఎందుకైనా మంచిది. ఈయన అసుకవి అనేది గుర్తుపెట్టుకోండి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఈతని రచనలు. ఓకే, నెక్స్ట్ మనము శ్రీ వెంకటేశ్వర శతకంలో వెళ్ళిపోదాము. నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన అసురి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఎవరు? పురుషోత్తమాచార్యులు గారు. ఎక్కడ? నల్గొండ జిల్లా వాసులట. మన నల్గొండ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఓకే, జగిత్యాల వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, వరంగల్, ఇప్పుడు నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా, ప్రతి ఒక్కరు కొట్టిపెడాలి. ఎందుకంటే మీ గడ్డ, మీ భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి మీరు లైక్ కొట్టాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం ఎవరు రాశారు? పురుషోత్తమాచార్యులు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి సత్యవతి సాంవత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. ఇది ఇంపార్టెంట్. వెంకటేశ్వర శతకం ఎవరు రాశారు? పురుషోత్తమాచార్యులు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిది? ప్రసిద్ధి పొందిండు అంటే విద్వత్ కవి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ శ్రీ బకవరాంజనేయ శతకం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకటరావు పంతులు తాండూర్, మన వికారాబాద్కి చెందిన వాళ్ళు ఉంటారు దీంట్లో, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై బాకవర ఆంజనేయ కలభంజన సాధుజనను రంజన అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు కూడా రాశాడు. ఓకే, మనం నెక్స్ట్ ఇది ప్రవేశిక చూద్దాం. ప్రవేశిక చూసుకున్నట్లయితే విశిష్టమైన సాహిత్య ప్రక్రియలలో శతకం ఒకటి. ఏంటిది? విశిష్ట సాహిత్య ప్రక్రియలలో శతకం ఒకటి. మేలి ముత్యాల లాంటి శతక పద్యాల నుండి కొన్నిటిని పాఠం ద్వారా చదువుకుందాం, నైతిక విలువలను పెంపొందించుకుందాము. ఓకే, ఇవి మనము ఇక్కడ చూడండి. ఇక్కడ నారాయణ అని ఎవరిది? నారాయణ శతకం ఎవరిది? బమ్మెర పోతన. మీరు ఏం చేయండి అంటే నార్మల్గా ఇప్పుడు నోట్స్ అంతా ఒకటి, మళ్ళీ ఇంకొకటి షార్ట్ నోట్స్ ఎట్లా అంటే నారాయణ శతకం బమ్మెర పోతన, కింద నారాయణ అనే మకుటం, అంతే, ఇంకేం అదిగా. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి, చిత్తమా అనేది మకుటం. ఇట్లా అన్నీ రాసుకోండి. భాస్కర ఎవరిది? మారది వెంకయ్య. భాస్కర అనేది శతకం, భాస్కర మకుటం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనము దాశరథి కరుణాపయోనిధి అనేది మకుటం. దాశరథి శతకం ఎవరు రాశారు? ఇక్కడ ఏమని ఇస్తాడంటే దాశరథి అనే పేరు కూడా ఇస్తాడు. కొంచెం అటు ఇటు అయిన వాళ్ళు ఏం చేస్తారు? దాశరథి మీద వచ్చేస్తారు అంతే, ఇక ఇంకేం ఉండదు ఇక. కాబట్టి కంచర్ల గోపన్న అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు అన్నీ కూడా చేసుకోండి. తర్వాత మనం ఇంపార్టెంట్ కొన్ని చూద్దాము. ఇవి తాత్పర్యాలండి, ఇవి చదివితే చాలు మీకు ఈజీగా అర్థమైపోతుంది. పద్యాలు చదివితే పద్యాల్లోని అర్థాలు కూడా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దాం. దోషాలు అంటే తప్పులు,
తేనె అంటే మధువు. తర్వాత అర్థాలు చూద్దాం. సహృదయత మంచి మనసు, మీ అందరికీ మంచి మనసు, ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్లు మీరు. కాబట్టి ఆ మంచి మనసుతోటే అక్కడ ఒక లైక్ బటన్ ఉంటుంది సైడ్కి, దాని మీద కొట్టేయండి, అయిపోతుంది. ఓకే. పరిమళం అంటే సువాసన, స్నేహం అంటే మైత్రి. ఓకే. నెక్స్ట్ మనము ప్రకృతి వికృతులు చూద్దాం. ఇక్కడ గుణం అంటే గోణం, దోషం అంటే దోషం, సుఖం అంటే సుఖం, సుఖం సుఖం, సుఖం సుఖం, డిఫరెన్స్ చూడాలి. పుణ్యం అంటే పుణ్యం, అగ్ని అంటే అగ్గి, ధర్మం అంటే దమ్మం. ఇక్కడ మనకు వైద్యుడు అంటే వెజ్జు, ఉపాధ్యుడు అంటే ఒజ్జ. ఓకే. మనకి ఇక్కడ కొన్ని సందులు అంటే ఎట్లా విడదీసి రాయండి వాటి యొక్క పేర్లు అని ఇచ్చారు. ఇక్కడ మనము ఏంటిది విడదీయాలట, దానికి సంధి పేరు రాయాలట. ఒక్కసారి చూద్దాం. దశేంద్రియ అంటే ఏంటిది? దశ ప్లస్ ఇంద్రియ అంటే ఏంటిది? ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడేమో ఈ వచ్చింది. ఆకు ఈ పరం అయితే ఏమొస్తుంది? ఏ వస్తుంది. అంటే ఇక్కడ ఏ వచ్చింది కదా, అంటే ఇది ఏ సంధి? గుణసంధి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. లక్షాధికారి, లక్ష ఆ ప్లస్ అధికారి ఆ, ఆకు ఆ పరమైతే సవర్ణ దీర్ఘ సంధి. ఏ అచ్చుకు ఆ అచ్చే పరమైతే ఏమొస్తుంది? సేమ్ టు సేమ్ సవర్ణ దీర్ఘ సంధి. ఓకే. పట్టెడన్నము, పట్టెడు ఊ, అన్నము ఆ, ఏంటిది? ఉత్వ సంధి. నెక్స్ట్ రాతికంటూ, రాతికి ఈ ప్లస్ అంటూ ఈ వచ్చింది కదా, ఇత్వ సంధి. నెక్స్ట్ చాలకున్న, చాలక ఆ ప్లస్ ఊ, ఏంటిది? ఉన్న అత్వ సంధి. ఆకు ఏదైనా అచ్చుపరమైతే ఏదైనా అది ఆ ఈ ఊ ఏదైనా కానీ అది అత్వ సంధి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనము కొన్ని సమాసాలు ఇచ్చారు. ఇక్కడ ఇగో ఇవే ఇచ్చారండి, బ్లాక్ పెన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇవి రెండు కూడా మనమే రాసుకోవాలి అని ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఏంటిదో. ఓకే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకలియు దప్పియు అంటే ఆకలి దప్పులు అంటే ఏంటిది? రెండింటికి సమానం కదా, ద్వంద్వ. నెక్స్ట్ అన్నము వస్త్రము, అన్న వస్త్రము లేదా అన్న వస్త్రాలు ఏంటిది? ద్వంద్వ సమానం. దశా సంఖ్య గల ఇంద్రియాలు, దశా సంఖ్య సంఖ్య ఏంటిది? ద్విగు సమాసం దశేంద్రియాలు అంటాము. నెక్స్ట్ 4 వేదాలు, 4 సంఖ్య గల వేదాలు, 4 సంఖ్య గల వేదాలు మనం రాసుకోవచ్చు. 4 అయినా వేదాలు కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ద్విగు సమాసం. ఇప్పుడు మనకు సంఖ్య గల అని రావాలి కదా, అంటే ఇది టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఇవ్వడం చేయలేము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఛందస్సు, లఘువు, గురువులు ఇచ్చారు. ఇక్కడ పరిచయం చేయడం జరిగింది అంతే. ఒక్కసారి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎస్సిటి వాళ్ళకు దీంట్లో నుండి దిగుతుంది. ఎస్ఏ వాళ్ళకు డిఫికల్టీ లెవెల్ 9th 10th ఉంటుంది కదా అందులో. ఓకే. టెట్లో మాత్రం ఎస్జిటి దీంట్లో వస్తుంది. మనకు డిఎస్సిలో ఈ ఛందస్సు అనే పాట అనేది లేదు. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చదువుదాం. కింది వాణిని చదివి తెలుసుకోండి. పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు, లఘులు, గణాలు, యతులు, ప్రాసాలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు. జస్ట్ డెఫినేషన్ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి టెట్లో, ఓన్లీ టెట్లో, జాగ్రత్త. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. లఘువు అంటే ఏంటిది? ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. ఓకే. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని లా అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు ఏంటిది? నిలుపు గీత ఐ అనుకోండి. ఓకే. లఘువును ఎట్లా గుర్తించాలో చూద్దాం. వీటికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. చూద్దాం. 1 2 3 3 రూల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీర్ఘాక్షరాలు కానివి అట, అంటే దీర్ఘం లేనివి, అంటే హ్రస్వ అక్షరాలు. ఆ ఈ ఏ ఓ క బ ర కృ క్ష ఇవన్నీ కూడా ఏంటిది? దీర్ఘాలు ఉన్నాయా? వీటికి ఏకమాత్ర కాలంలోనే ఉచ్చరించబడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. దీర్ఘం లేని దిత్వక్షరాలు. దిత్వక్షరాలు అంటే ఏంటిది? ఏ అక్షరంకి అదే ఒత్తుపరమైతే అది దిత్వక్షరం. సంయుక్తాక్షరం, దీర్ఘం లేని సంయుక్తాక్షరం. నెక్స్ట్ మరి సంయుక్తాక్షరం అంటే ఏంటిది? ఏ ఒక అక్షరంకి
వేరే వేరే ఒత్తుపరమైతే అది సంయుక్త అక్షరం. మరి సంశ్లేష అక్షరం ఏంటిది? రెండు లేదా మూడు రెండు లేదా మూడు ఒత్తులు పరమైతే దానికి మనము సంశ్లేష అక్షరం అంటాము. కానీ మనకి ఇక్కడ రెండే ఇచ్చారు కాబట్టి చూడండి ఒక్కసారి మనం గమనిద్దాం. గమనించినట్లయితే దీర్ఘం లేని ద్విత్వక్షరాలు ఖ, చ, మ, ర, ల, థ. అదే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా థా ఉంది, ఇది అవుతుందా? కాదు. ఓకే, ఖా ఉంది, ఇట్లా ఇట్లా అవుతుందా? కాదు. ఓకే, తర్వాత గా ఉంది, ఇట్లా అవుతుందా? కాదు. కాబట్టి చూడండి, తర్వాత దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు ఏంటిది? ఇట్లా, ఇది దీర్ఘం లేదు కదా కాకు. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకు చూసుకోండి. తర్వాత గురువు అంటే ఏంటిదో చూద్దాం. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఏంటిది? రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. దీనిని గ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు ఇక్కడ చూడండి. గురువులను ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీని గుర్తు ఇగో ఇది. మనం అక్కడ ఐ, ఇక్కడ యు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. వాటికి 3 ఉన్నాయి, వీటికి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి, మొత్తం 10 గుర్తుపెట్టుకోండి. ఓకే, దీర్ఘాక్షరాలు, అక్కడ దీర్ఘాక్షరాలు లేనివి కంపారిటివ్ చూద్దాం. ఇక్కడ చూడండి, తర్వాత ఇక్కడ చూడండి. ఓకే, దీర్ఘాలు కానివి ఇక్కడ దీర్ఘాలు ఉన్నవి. ఓకే, ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, ఖ, రీ, ధీ, ది ఇట్లా అన్నట్టు. ఈడేంటిది? లేనివి అంటే హ్రస్వాలు, దీర్ఘాలు అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఐ, ఔ లతో కూడిన హల్లులు కూడా ఏంటిది? కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ ఇవి కూడా ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ మనకు సున్నాతో కూడిన అక్షరాలు కూడా అం, చం, ఇం, ఖం, మం, సం ఇట్లా. ఓకే, నెక్స్ట్ విసర్గతో కూడిన అక్షరాలు ఇంకా చూడండి. ఇక్కడ కం, మం, యం, రం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు విసర్గ అనేది గ్రాంధిక భాషలో వాడతారు అంటాం కదా. కాబట్టి వినండి మంచిగా, క్లాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా లెంతీ క్లాసెస్ ఉన్నాయి అని అనుకుంటున్నారు కావచ్చు. మనము చదివే కంటెంటే అసొంటిది, దాన్ని ఎవడేం చేయలేడు. ఓకే, నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కన్, నిన్, దున్, దూర్, విద్ ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి 2 అక్షరాలు కలిపితే ఒక్కటే గురువు వస్తుంది. మళ్ళీ దీనికి వి ఉన్నది కదా, ఈడబెట్టి నేను ఇట్లా పెడతా అని ఉంటే కష్టం. అవి ప్రాక్టీస్లో చేద్దాం. నెక్స్ట్ ఉన్నాయి. ఓకే, ద్విత్వక్షరాలకు ముందున్న అక్షరాలు. ఇప్పుడు మా ఉంది, ఇక్కడ బా ఉంది, ఇదేమో ఏంటిది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది. ఏంటిది? మనకు లఘువు, ఇది గురువు వస్తుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ సంయుక్తాక్షరాలకు ముందున్న సేమ్ ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలకు ముందున్నవి. ఇవి నార్మల్ వర్డ్స్ సింగిల్ ఉంటేనేమో లఘువులు వస్తుంది. దాని ముందు కూడా ఇది ఏంటిది? లఘువుకు సంబంధించిన ఉన్నా కానీ అది గురువు అయిపోతుంది అన్నట్టు అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కొన్ని. ఇప్పుడు మీరే చేయాలి, మనం అందరం చేద్దాం కలిసి. ఈ ప్రాక్టీస్ బేస్ ఎట్లా ఉంటాయో. ఓకేనా? కింది పదాలను గురువు లఘువులు గుర్తించండి. ఏంటిది? చిక్కని. ఇక్కడ మనం ఇట్లా వెనక నుండి రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ నీ అనేది ఏంటిది మనకు తెలిసిపోతుంది. ఓకే, నీ ఇప్పుడు చిక్కని. ఒక్క నిమిషం. చిక్కని. ఓకే, ఇప్పుడు చూద్దాం మనము. నీ అనేది ఏంటిది మనకు లఘు. ఓకే, తర్వాత ఖా అంటే ఏంటిది? మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా మనకు లఘువు వస్తుంది. మరి ఖా అంటే ఏంటిది? ఇది ద్విత్వాక్షరం కదా, ద్విత్వాక్షరంకి ముందున్నది ఏముండాలి? గురువు. ఓకే, ఇది దానికి సంబంధించిన ఆన్సర్. ఓకే, మీరు రాసుకోండి. తర్వాత ఇంకొకటి చూద్దాం మనము. ఇంకొకటి చూసుకున్నట్లయితే పాలపై ఒక 2-3 చేద్దాం ఇట్లా. ఓకే, పై అనేది ఏంటిది? మనకు ఏమనుకున్నాం మనం? ఇది గురువు అనుకున్నాం. లా అంటే ఏంటిది? నార్మల్ వడ్డే కదా, అది అంటే నార్మలే కదా, ఇది
లఘువు. నెక్స్ట్ ఇది పా అంటే ఏంటిది? గురువు. అదే నార్మల్ పా వచ్చిందనుకో లఘువు. కానీ ఇది రాలేదు కదా, ఇది వచ్చింది కదా, ఇట్లా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని చేద్దాం. ధనము. 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 ఈడేమైనా ఒత్తులు గిత్తులు ఏమి కనబడతలేవు కదా మనకు. ఏమైనా దీర్ఘాలు ఏమైనా కనబడుతున్నాయా? లేదు కదా, కాబట్టి ఇది లఘువు. ఇంకా ఏంటిది? ఇది కూడా లఘువు. ఇదేంటిది మరి? ఇప్పుడు దా అనేది ఇది లఘువు, ఇదేంటిది? గురువు. కాబట్టి దీన్ని కూడా మనము గురువు చేసేయాలి. ఇట్లా మీరు అన్నీ కూడా చేసేయండి. మనకు ప్రీవియస్ బిట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో నుండే అడిగారు. అంటే దీంట్లో నుండే అంటే ఈ ఎక్సర్సైజ్ చేసిన వాడు ఏదైతే బిట్స్ ఉంటాయి కదా అవి చేయగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు గణాలు ఏంటిది? గణాలు అనేది చూద్దాం. గణం అంటే మాత్రల సముదాయం, అంటే గురువు లఘుల సమూహం. ఏంటిది? గురువు లఘుల సమూహం అంట. ఈ గణాలలో ఏకాక్షరం గణాలు, 2 అక్షరం గణాలు, 3 అక్షరాల గణాలు కూడా ఉంటాయి. అవి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది చూసినాక ఒక చిన్నపాటి కోడ్ అనేది ఉంది మన దగ్గర, అది కూడా చెప్తాను. ఇక్కడ చూద్దాం. ఏక అంటే ఒకే. ఓకే, ఏక అంటే ఏంటిది? ఓకే. నెక్స్ట్ అక్షరం గణాలు. ఆ అక్షర గణ లఘువు అయితే మనము నిలుపు గీత అని, గురువు అయితే ఇక్కడ మనము యు అని, అంటే యు అని గుర్తిస్తారు. ఓకే, ఈ గుర్తు ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మో అట, ఇది సింగిల్గా వస్తే అట మనకు సేమ్ ఇట్లనే. మో అంటే ఏంటిది? మనం లఘు. కి అంటే గురువు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకు లఘు, ఇది గురువు అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ మనకు 2 అక్షరాల గణాలు అంటే ఏంటిది? ఇవి పదే అంటే ఏంటిది? లఘు, గురువు. లగము లేదా వాగణము అంటాము. వా అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్లా వా అంటే ఇట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మది అంటే ఏంటిది? లాగనము. ఓకే, లా అంటే ఏంటిది? మనకు ఇట్లా ఉంటుంది అన్నట్టు 2. మళ్ళీ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ అందు అని ఉంది కదా, నెక్స్ట్ ఏంటిది? గురువు లఘు. దీనికి రివర్స్ వస్తుంది ఇప్పుడు. అదేంటిది? హాగనము. హాగనము ఏంటిది? మనకు ఫస్ట్ గురువు వస్తుంది, తర్వాత లఘు వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. ఏంటిది? 2 కూడా గురువులే. ఏంటిది? అది గాగనము. ఓకే, 2 కూడా గురువులే. మనం ఒక్కసారి చూద్దాం మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే 2 లఘువులు, తర్వాత 2 గురువులు. ఇదేంటిది? 2 లఘువులు లా. ఓకే, లఘు లా, అట్లా లా లఘు లా అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది లా అనేది గుర్తుపెట్టుకోండి, తర్వాత గురు గా, అంతే. ఓకేనా? ఇది ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇంకా చూద్దాం. ఇక్కడ 1 లఘువు, 1 గురువు వా, తర్వాత 1 గురువు, 1 లఘు, ఇంకా ఏంటిది? ఇది హా. ఇట్లా డివైడ్ చేస్తూ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత 3 అక్షరాలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ గురువు లఘువు గురువు లఘు బాగణము, తర్వాత 1 లఘు, తర్వాత గురువు, తర్వాత 1 లఘు జాగుణం. ఇట్లా తర్వాత సాగుణం ఉంది. 2 లఘువులు, 1 గురువు, 3 ఏంటిది? గురువులే ఉన్నాయి. అంటే మనము మా తర్వాత 3 గురువుల తర్వాత మనం ఎక్కడికి పోవాలి? 3 లఘువుల దగ్గర పోవాలి, అంటే నా. ఓకే, నెక్స్ట్ 1 లఘువు, 2 గురువులు యా, 1 లఘు అంటే గురువు లఘు గురువు ఏంటిది? రా. గురువు లఘు అంటే ఏంటిది? థా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటామా అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను చెప్తాను, మంచిగా వినండి, మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి. ఓకే, గివ్వే పట్టించుకోండి మీరు. ఓకే, మన బజస, ఓకే, ఎరత. సరే, ఇట్లా రాద్దాం, మీకు కన్వీనియంట్నే ఉంటుంది కదా. మన బజస ఎరత హవా. ఓకే, చూద్దాం ఇది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ గురువుతో స్టార్ట్ చేయాలి, లాస్ట్ కూడా గురువుతోటే ఎండ్ చేయాలి. ఫస్ట్ గురువుతో స్టార్ట్ చేయాలి, లాస్ట్ గురువుతోటి ఎండ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది ఏం రాయాలి? గురువు అని రాసేసినామా, కొట్టేసేయి. తర్వాత లఘు అని రాసేయి. ఇది అయిపోయింది.
ఓకే, ఈ పార్ట్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ ఏది మనం గురువు స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ గురువు స్టార్ట్ చేయి. గురువు, లఘు, లఘు, 2 లఘులు వచ్చినాయి. మరి ఇక్కడ లఘుతోటి స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ ఇక్కడ లఘు, గురువు, లఘు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? లఘు, లఘు, గురువు. అంటే ఇది ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇది మిడిల్కి పోయింది, మళ్ళీ ఇది కొස්සకు పోయింది అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా లాకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనము? ఇక్కడ గురువుతో స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడ లఘుతో స్టార్ట్ చేయాలి. అంటే ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి కాబట్టి గురువు, గురువు ఇది కొట్టేయండి. తర్వాత మనం ఇంకా ఈ లఘు అనేది ఎక్కడ పోతుంది? మధ్యలో పోతుంది కదా. అంటే మనం గురువు, లఘువు, తర్వాత మళ్ళీ గురువు పెట్టాలి. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ గురువు, గురువు, గురువు. ఇగో ఎట్లా అంటే ఇగో ఇక్కడ లా అనే స్టార్ట్ అయిందా, దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో సెకండ్కి పంపించాలి, మళ్ళీ థర్డ్కి పంపించాలి. అంతే. ఇక్కడ ఏంటిది? గురువు స్టార్ట్ అయింది కదా, ఇక్కడ పంపించాలి సెకండ్కు, మళ్ళీ ఇక్కడ థర్డ్కి పంపించాలి. అట్లా పంపించేసినావా? ఇక్కడ ఏం చేసినావు? గురువు పక్కన ఏం పెట్టాలి? లఘు. ఇది వా. మరి హా ఏంటిది అనేది చూడాలి. ఇప్పుడు ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏమేం చేసినావు? లఘు ఏం చేసినావు కదా, మళ్ళీ ఇక్కడ కూడా లగే పెట్టు, మళ్ళీ ఇక్కడ గురువే పెట్టు. అంతే, అయిపోయింది. గింతే. మన బజసే ఎరత హవా. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది ఈరోజుకి క్లాస్ అండి. మనం ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి చేసేసినాక క్లాస్ అనేది ఎండ్ చేసేద్దాం. కింది పద్య పాదాలకు గురులగులను గుర్తించి ఘన విభజన చేసిన తీరు చూడండి. చదవ దియంత గలిగిన రసజ్ఞ తయించు కచాల కున్నవా అనేది ఉంది కదా, దానికి సేమ్ ఎట్లా చేసిరో మీకు ఇవి హోంవర్క్ అన్నట్టు. ఇవి 2 హోంవర్కా ఏం వర్కా అనేది పక్కన పెట్టుర్రు. ఇవి ప్రీవియస్లో అడిగినటువంటి టెట్ క్వశ్చన్. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాతో పంచుకోండి, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. అట్లాగే మీరు చేయవలసింది ఒకే ఒక్క పని, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ దొరుకుతుంది, అన్నీ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటాయి. మీకు తెలియని విషయాలు కూడా దాంట్లో తెలుస్తాయి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ అయితే కొట్టండి. అది ఎందుకు కొట్టాలంటే, మీకు నేను పెట్టిన ప్రతి పోస్ట్ క్విక్ చిటికలే వచ్చేస్తా అంటారు కదా నాగార్జున, అట్లా చిటికలే వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మంచిగా చదవండి. ఇంకా తక్కువ డేసే ఉన్నాయి. ఓకే అండి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.